భైరవ దీపం అనగానే మీకేం గుర్తొస్తుంది? భైరవ దీపం అనగానే గుర్తొచ్చేది చాలా కాలం తర్వాత విజయ వారు తీసిన ఒక జానపద చిత్రాన్ని సంగీత దర్శకత్వం వహించడం ఆ అవకాశం వచ్చినప్పుడే ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అది కన్ఫర్మేషన్ నాకు ఎందుకో ఇంకా డౌట్ అనమాట. నేను అంతవరకు నేను చేసిన 6 సినిమాలే. బృందావనం మంచి హిట్ అయింది, వాళ్ళకి ఇష్టపడ్డారు. బట్ ఎందుకైనా మంచిదని ఒకసారి నేను మా అన్నయ్య బాలయ్య బాబుని కలిసాం. అంటే టు బి ఆన్ సేఫ్ సైడ్, పెద్ద హీరోతో చేయడం నేను ఫస్ట్ టైం. అంటే ఆయన ఎందుకంటే ఆయనకి 7 సినిమాలు మొదట్లో అన్ని పాటలు మా అన్నయ్య పాడాడు. సో మా అన్నయ్యను బాలయ్య బాబు చాలా క్లోజ్ ఫ్రెండ్, రమేష్. సో అన్నారు అదేంటి మా నాన్నగారు మీ బాబాయిలు అందరూ ఇక్కడ పనిచేసిన సంస్థ ఇది, దీంట్లో మీకైనా నాకైనా అవకాశం రావడం అనేది చాలా అదృష్టం. ఇది మీరు బాగా చేయండి, నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను అందరూ. అలాగే బాబు ఈ సినిమా అయిన తర్వాత మాతో పెట్టుకోకు సినిమా రావడానికి కూడా ఆయన ముఖ్య కారుడు. ఓకే. సో అలా అంటే యాక్చువల్గా చందమామ అంటే విజయ సంస్థ అవును రీలాంచ్ అవుతూ బృందావనం సినిమా మొదలుపెట్టింది. అవును, బృందావనం కాదు యాక్చువల్గా వాళ్ళు ముందు దానికి నాంది ప్రస్తావన రావికొండలవారు. ఓకే. ఆయన చందమామ కథలు, బేతాళ కథలు, ప్రభు గారి పాపన కథలు టీవీ సీరియల్స్ చేద్దామని మొదలుపెట్టాం. ఓకే. దాన్ని నన్ను పిలిపించారు రావికొండలో వారు చెప్పడం బట్టే. ముందు మొదలుపెట్టారు వాళ్ళు కూడా, అది ఏదో మొత్తానికి సక్సెస్ అవ్వాల, అంటే టెలికాస్ట్ వరకు వెళ్ళలేదు. ఓకే. తర్వాత కొంత చిన్న గ్యాప్ వచ్చింది. అప్పుడు రావికొండలో వారు అన్నారు మనం సినిమాలే మొదలు పెడదాం అని ఆయన పూనుకునే డివి నరసరాజు గారిని, అంటే అక్కడ వర్క్ చేసిన ముఖ్యమైన మా చిన్నాన్న గారు గోఖలే గారు అక్కడ ఆస్థాన విద్వాంసులు, అలాగే కేవీ రెడ్డి గారి అసోసియేట్గా సంగీతం శ్రీనివాసరావు గారు, ఇలా అందరినీ ఆయన ఒక తాటి మీద తీసుకొచ్చి నేను దగ్గర ఉంటాను మనం చేద్దాం అప్పటికి అది చేయటం, అది బాగా క్లిక్ అయింది. అక్కడి నుంచి నెక్స్ట్ ఏం చేద్దాం అంటే వాళ్ళు కూడా అప్పుడు షావుకారు, పాతాళ భైరవి, మాయాబజార్ అలా వరుస క్రమం. సో మా వాళ్ళు కూడా అలాగే బృందావనం, ఒక ఫోక్లోర్ సినిమా భైరవ ద్వీపం, తర్వాత శ్రీకృష్ణాథుని విజయం, అలాగే వెళ్ళటం జరిగింది. సో అలా 3 సినిమాలకి నేను చేయటం ఇవన్నీ ఒక అదృష్టం అంతే.